హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎంఏవై గ్రామీణ్ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి మరియు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఉచిత ఇల్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఏ ఏ జిల్లాల్లో ఎంతమంది అర్హులు ఉన్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు ఉచిత స్థలాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి అయితే. సో సమాచారం ఏంటంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే సొంత స్థలం మరియు సొంత ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేయడం జరిగిందండి. ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఉంటారో వారిని అర్హులుగా గుర్తించి ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. ఫైనల్ లిస్ట్లో కనుక మీ పేరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు అనేది రావడం జరుగుతుందండి. సో ఇల్లుతో పాటు సబ్సిడీ అమౌంట్ కింద ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్నారో స్థలం కలిగి ఉండి వారికి 2,39,000 రూపాయలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సబ్సిడీ అమౌంట్ అనేది కూడా ఆర్థిక సహాయం కింద అయితే అందించడం జరుగుతుందండి. ఆ అమౌంట్తో మిగతా మీ అమౌంట్తో మీరు ఇల్లు అనేది కట్టుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ముందుగా ఇల్లు ఎవరికి పంపిణీ చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సొంత స్థలం కలిగి ఉండి కేవలం ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి ముందుగా ఇల్లు అనేవి ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఆ తర్వాత సొంత స్థలం మరియు ఇల్లు కావాలని ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉంటారో వారికి ఇల్లు మరియు సొంత స్థలం అనేది ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సబ్సిడీ అమౌంట్ అనేది 5 దశల్లో మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుందండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే. సో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మొదటి దశలో మీరు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసిన తర్వాత అధికారులు మీ ఇంటికి వద్దకు వచ్చి ఫోటో యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు కొంత అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. రెండవ దశలో గోడలు పూర్తి చేసుకున్న తర్వాత మీకు ఒక సమ్ అమౌంట్ అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. మూడవ దశలో స్లాబ్ పూర్తయిన తర్వాత, నాలుగవ దశలో కొంత అమౌంట్, ఐదో దశలో ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత మీకు అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, సో ఈ విధంగా అయితే అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు జిల్లాల వారీగా అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. ఏ జిల్లాల్లో ఎన్ని ఇల్లు కేటాయించబోతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో 64,907 మంది అర్హులు ఉన్నట్లయితే సమాచారం. మరియు విజయనగరంలో 30,150 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 74,958 మంది, పార్వతీపురం మన్యంలో 22,969 మంది, అనకాపల్లి జిల్లాలో 41,245 మంది మరియు విశాఖపట్నంలో 6,951 మంది, కాకినాడలో 23,900 మంది అర్హులు ఉన్నట్లయితే సమాచారం అండి. మరియు తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే 20,124 మంది, కోనసీమలో 23,015 మంది, పశ్చిమ గోదావరిలో 13,922 మంది అర్హులు ఉన్నట్లయితే సమాచారం. మరియు ఏలూరు జిల్లాలో 49,434 మంది, ఎన్టీఆర్లో 18,720 మంది అర్హులు మరియు కృష్ణాలో 9,132 మంది, గుంటూరులో 22,972 మంది అర్హులు ఉన్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా బాపట్లలో 19,866 మంది అర్హులు ఉన్నట్లయితే సమాచారం. మరియు పల్నాడులో 41,586 మంది, ప్రకాశంలో 39,698 మంది, నెల్లూరులో 48,566 మంది అర్హులు మరియు తిరుపతి జిల్లాలో చూసుకున్నట్లయితే 36,177 మంది, చిత్తూరులో 44,895 మంది అర్హులు, కర్నూలులో 27,948 మంది, నంద్యాలలో చూసుకున్నట్లయితే 30,268 మంది అర్హులు ఉన్నట్లయితే సమాచారం అండి. వైఎస్ఆర్ కడప జిల్లాలో 26,466 మంది, అన్నమయ్యలో 62,961 మంది,
ఇంటి స్థలాల కోసం మరియు ఇల్లు కోసం అర్హులు ఉన్నట్లయితే సమాచారం. అనంతపురంలో 61,624 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 58,130 మంది అర్హులు ఉన్నట్లయితే మనకి జిల్లాల వారీగా అర్హుల లిస్ట్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ విధంగా జిల్లాల వారీగా ఎంతమంది అర్హులు ఉంటే వారందరికీ ఇల్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందనేది సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందండి PMAY పథకానికి సంబంధించి మరియు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్కి సంబంధించి అయితే. సో ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు అప్డేట్స్ అనేవి ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా అప్డేట్స్ అనేవి మెసేజ్ రూపంలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.